ఇలా ఉంటుంది మనకు వచ్చేసి మన సైడ్ మధ్యలో. సో గైస్ ఇదే అన్నమాట మన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ వచ్చి నా లాంగ్ వీడియోస్ పెట్టాక చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్తో వచ్చినాను. అంటే అది రివ్యూ అని చెప్పలేము, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను తీసుకున్న పర్సనల్గా అది. సో బ్యాక్గ్రౌండ్ ఏది మీరు అంతా అని చూడకండి, ఎందుకంటే మాదే కొత్తిల్లు అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దాంట్లో ఇస్తున్నా ఖాళీ లేక అయ్యా. సో మన ఏంటంటే నాకు ఎప్పటికలో క్వశ్చన్ ఉంది, మీకు కూడా ఉంది అనుకుంటా. అది ఏంటంటే మీరు ఎప్పుడైనా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారా? కాకపోతే ఏంటంటే మనకి గోప్రో లేదని, అమౌంట్లు కొనాలని చెప్పి ఎట్లా అని నేను కూడా అట్లా అనుకుంటాను అప్పట్లో. సో దానికోసం ఏంటంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన, అవి ఇవి చూసినా కానీ నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఆయనను నా ఆన్సర్ ఏంటంటే అసలుకి మీకు అది ఏం లేదు. ఒక 400 to 450 ఉందనుకోండి మనీ. ఒక హెల్మెట్ మన మొబైల్స్తో కూడా తీయొచ్చు. మధ్యలో యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తున్నాయి, చాలామంది తీస్తారు అట్లా. స్టార్టింగ్లో వాళ్ళకాడ మనీ ఉండదు కదా, మన గోప్రో కొనడానికి, ఆ సెటప్ మొత్తం చేయడానికి. ఏంటంటే ఒక మంచి మొబైల్ ఉన్నా సరే కానీ మనం మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. మన మౌంట్ ఉంటుంది, మన మొబైల్ మౌంట్ హెల్మెట్కి. సో అదే అన్నమాట మన బెస్ట్ ఆన్సర్ వచ్చేసి. చూపిస్తాను ప్రోడక్ట్ ఎట్లుంటుందో కూడా. ఇలా ఉంటుంది మనకు వచ్చేసి. ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇది ఉందా, ఇది ఇంకా ఇది ఇట్లా విడిపోయి వస్తాయి. సో మనం దాన్ని ఈజీగా అటెండ్ చేసుకున్నది కూడా. ఇది అన్నమాట నా హెల్మెట్ వచ్చేసి. ఇది ఉన్నదా ఇట్లా ఇట్లా పెట్టాలి. ఇట్లా ఇది ఉందా మన సైడ్ మధ్యలో, ఇట్లా పెట్టేసి ఇవి ఉన్నాయి క్లిప్స్ అనేవి. దీంతో క్లిప్స్ వస్తుంది. ఇట్లా హెల్మెట్ లోపలికి వెళ్ళి కింద ఒకటి ఉంటుంది, ఇది క్లిప్ ఉంటుంది, లోపలికి వెళ్ళి వస్తుంది ఇట్లా మనకి. దీని లోపలికి పెట్టి ఇట్లా క్లిప్ వేసేయాలి, ఈజీగా ఉంటుంది. పెట్టడానికి కూడా ఈజీనే, జస్ట్ ఒక 2 minutes అట్లా, 1 minute అంతే. ఇక్కడ మొబైల్ పెట్టాము. మొబైల్ పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం టైప్ చేసుకోలేదు అనుకోండి, ఈడ కానీ లేకపోతే ఇక్కడ నట్టు కానీ టైప్ చేసుకోకపోతే ఏంటంటే ఇట్లా మనం స్పీడ్ పోయకపోతే ఫోన్ అనేది ఇట్లా డ్రాప్ అవుతుంది, ఇట్లా కింది పోదా ఉంటుంది వెయిట్ వల్ల. సో మనం ముందే అన్నీ లైట్ చేసుకొని, ముఖ్యంగా ఇది ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కింద పడితే మాత్రం మనం తీసిన ఫోన్తోనే కదా, అందుకే. సో మంచిగా టైట్ చేసుకోవాలి దీన్ని. సో ఇట్లా టైట్ చేసుకున్న తర్వాత ఇట్లా టైట్ చేసుకున్న తర్వాత దాని మీకు ఉంటేనే ఉండవు. సో అది ఏంటంటే గలీజ్గా ఉంటుంది. సో ఏం చేద్దామంటే ఇవి ఉన్నాయి కదా దీంట్లో, దాని లోపలికి ఇట్లా పెట్టేసినాం అనుకో, నీట్గా ఉంటుంది. సో మన సెటప్ ఏంటంటే ఎంత క్లీన్ ఉంటే మనకు కూడా చూడడానికి అంత మంచిగా ఉంటుంది. మళ్ళీ చూస్తే కూడా అరే మంచిగా ఉన్నది, అదే మూవ్ చేస్తున్నాను. ఇట్లుంటుంది పెడితే ఇట్లా. సో మనం టైట్ చేసుకోవాలి మొబైల్ పెట్టిన తర్వాత. ఇప్పుడు నేను మొబైల్లో పెట్టి చూపిస్తాను. చిన్న పాత మొబైల్ యాక్చువల్ నేను తీసేది వీడియో, దీంట్లోకి వీడియో చూస్తే మంచిగా అని చెప్పి నేను నా మొబైల్తో వీడియో చూస్తున్నాను. అది వేరేది. నేను మోటో బ్లాగ్ చూసేది మన ఐఫోన్తో, ఎందుకంటే ఎంత ఐఫోన్ ఏంటంటే క్లారిటీ మంచిగా వస్తుంది అట్లా అని. సో దాంతో నేను తీసాను ఆ వీడియోస్ అన్నీ. ఇది నా పాత ఫోను. యాక్చువల్ దీని ప్లేస్లో ఐఫోన్ ఉంటుంది ప్రతిసారి మోటో బ్లాగ్ తీస్తే. ఇది పెట్టి చూపిస్తున్నా అంటే ఎట్లా వస్తుంది కదా అని. సో ఏం లేదు, ఇగో సేమ్ స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది లోపల. ఇగో ఏం లేదు, ఇట్లా అనాలి. ఇట్లా అంటే ఫోన్ వస్తుంది అట్లా అని పెట్టండి. ఇట్లా ఇగో బైక్ హ్యాండిల్ ఇంకా కొంచెం ముంగట వ్యూ రావాలి ఎప్పుడు కానీ. సో ఇట్లుంటుంది అనమాట మనది సెటప్. రియల్ వరల్డ్ ఎట్లా ఉంటుందో దీన్ని నేను ఐఫోన్ పెట్టి చూపిస్తాను మీకు, దాన్ని ఎట్లుంటుందో కూడా ఆ శాంపుల్గా చూడండి, ఓకేనా? సో గైస్ ఇదే అన్నమాట, మనం మౌంట్ పెట్టుకొని వీడియో చూసి ఇట్లానే ఉంటుంది. ఇది నా పాత వీడియో, సో అందుకే మీకు చూపిస్తున్నాను. సో చూడండి నా పాత వీడియోని, ఇదే ఇట్లనే ఉంటుంది పెడితే రిజల్ట్ అనమాట. నేను ఎందుకు తిరుగుతున్నా అంటే మన వీడియో ఫోటేజ్ ఎట్లా వస్తుందో అవన్నీ తెలుసుకోనికి. సో అందుకే ఇక్కడనే తిరుగుతున్నాను. సో ఆల్రెడీ ఆడ కుక్క రెడీ ఉంది వర్రనికి. సో మనం నిన్నే తిప్పుకుంటున్నాము.
సో మీకు ఈ వ్యూ నచ్చిందా, ఒక నచ్చకపోతే చేంజ్ చేయాలంటే, ఒకవేళ మీకు ఆ వీడియో యాంగిల్ నచ్చకపోతే నాకు చెప్పండి, నేను చేంజ్ చేస్తాను కూడా. సో నేను కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తాను ఇవన్నీ. సో ఇదే అన్నమాట మా అందరికీ. సో వ్యూ మనం ఇంకా వీడియోస్ చాలా వస్తాయన్నమాట. ఈ కాడికి వెళ్ళి ఇక రెగ్యులర్గా ఉంటాం మనము. మన మౌంట్ వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి ఏంటంటే, మన ఈ మౌంట్ ఉంది కదా, ఏంటంటే హై స్పీడ్లో అంతా సెట్ కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు సంథింగ్ ఎగ్జాంపుల్ ఒక 150 అట్లా ఉన్నారు అనుకోండి, ఇదేంటంటే మౌంట్ కదా, సో ఇంత సెట్ కాదు. మన గోప్రోకి ఏంటంటే మన 3M టేపు అవన్నీ పెడతాం అనమాట, స్టిఫ్ ఉంటుంది. ఇది ఏంటంటే మన మొబైల్తో కదా, మొబైల్ కూడా జర మనకు భయం అనిపిస్తుంది పడుతుంది అని చెప్పి, అందుకే హై స్పీడ్ కూడా అంత వర్కౌట్ కాదు. సో దీనికి అది వచ్చేసి కాన్స్లా. సో ప్రోస్లో ఏంటంటే ఓకే, బిగినర్స్కి అయితే సెట్ అవుతుంది మన లో స్పీడ్లో మంచిగా చేయడానికి. ఫస్ట్ ఏంటంటే ఈ మౌంట్ ఉన్నాక ఏంటంటే ఒక మంచి వీడియోది కూడా ఒక మంచి ఫోన్ ఉండాలి వీడియో చేయడానికి. సో అట్లా ఒక నార్మల్ ఒక మంచి ఫోటేజ్ వస్తే చాలు మనకి అప్లోడ్ చేయడానికి బిగినర్స్కి. తర్వాత మెల్లమెల్ల అప్గ్రేడ్ చేసుకుంటే చాలు, ఓకేనా. మళ్ళా అంతే అనమాట దీని ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి. అంతేగానే మేము ఉండదు, నార్మల్ బిగినర్స్కి సెట్ అవుతుంది. మన మెల్లమెల్ల ఏంటంటే మన అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి అట్లా అని. సో ఇది కొన్ని రోజులు మన్నాము, ఎట్లా అంటే మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చి వాచింగ్ టైమ్స్ మెల్లమెల్ల ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మనం కూడా ఇట్లా రెవెన్యూ జనరేట్ అయినాక మెల్లమెల్ల అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ ఒకసారి హెవీగా పెట్టేసి ఏంటంటే వ్యూస్ రాకపోతే ఏంటంటే చాలామంది అప్సెట్ అవుతారు. సో ఏంటంటే రెగ్యులర్గా పెడతా ఉండాలి. నేనే చెప్తాను కానీ నేనే ఫాలో అవ్వను రెగ్యులర్గా పెట్టాలని చెప్పి. అది ఒక్కటి మార్చుకోవాలి, నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి, అదే మన. సో మళ్ళీ ఏంటంటే ఎంతసేపు మీరు రియల్ టైం టెస్టింగ్ మీద చూసేది కదా, దీనికి ఎట్లా వర్క్ అవుతుందో. స్టెబిలిటీ బాగుంటుంది, కాకపోతే ఏంటంటే ఫోన్ హెవీ ఉందనుకో ఏంటంటే లైక్ అప్పుడప్పుడు ఇట్లా హెల్మెట్ ఏంటంటే కిందికి పోతూ ఉంటుంది. సో మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి వీడియో. మళ్ళీ ఎంతైనా గోపురతో తీస్తే మాత్రం చిరాకు అనిపిస్తుంది. సో ఏంటంటే బిగినర్స్కి ఇప్పుడు అట్లా నా అలాంటి వాళ్ళకి ఓకే. దాని మన కన్క్లూజన్ ఏంటంటే తీసుకోండి, ఇది వర్తే, నేనేమి మరి అట్లా కాదు, కాకపోతే హై స్పీడ్లో చూసి వాడాలి. సో మళ్ళీ తీసేటప్పుడు ఏంటంటే ఒక ఇయర్ ఫోన్ అన్నా లేకపోతే మన మైక్స్ అన్నా ఆడ వాడితే కూడా మంచి, ఎందుకంటే విన్ బ్లాస్ట్ ఎక్కువ రాదప్పుడు అన్నప్పుడు. నేను వాడతలేను ఎందుకంటే హై స్పీడ్ ఫోన్ కాబట్టి. సో అందుకే ఎందుకంటే మనకు అక్కడ స్కూటీ ఉంది కాబట్టి, స్పీడ్ పేప్ కాబట్టి దానికన్నా హై స్పీడ్ పోతే మంచిగా ఉండేది. అందుకే నేను మీడియంలో పోతాను, మంచి ప్లేసెస్ తీస్తాను అట్లా. ఇంకా తీసుకోండి వర్త్ అట్లా. అంటే మీకు తీసుకునేందుకు 100% న్యాయంలో 85% 90% న్యాయం చేస్తుంది ఇది. సో అట్లా మీరు తీసే యాంగిల్స్ బట్టి అది ప్రతిసారి ఇట్లా తీసుకుంటే కాదు. కొన్ని ఏంటంటే POV షాట్ తీసుకోవచ్చు, అట్లా అని పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ తీసుకోవచ్చు లోపల ఉన్నప్పుడు. అట్లా చాలా విధంగా పనిచేస్తుంది క్రియేటివిటీ ఉంటే అట్లా. సో ఓకే, సో దట్స్ ఇట్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయినా అనుకుంటున్నాను. సో దీని లింక్స్ కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ గైస్. సో అంతే, ఓకే బాయ్.